చిరంజీవి గారిని ఒక అన్నగా, ఒక నటుడిగా కాకుండా ఒక వ్యక్తిగా ఎలా నిర్వచిస్తారు? మా నాన్నగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, సర్కిల్ ఇన్స్పెక్టర్ చేశారు ఆయన. కుటుంబ బాధ్యతలు, పిల్లలు పెళ్లి చేయాలి, మా చెల్లెలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి పెళ్లి చేసే వయసు వచ్చింది. ఆ టైంలోనే అన్నయ్య స్లోగా ఒక స్టార్గా ఎదిగి ఇంటికి నాన్నగారికి ఒక కుడి భుజంలా ఎదిగాడు అన్నయ్య కొంతకాలం పాటు. ఆ తర్వాత అన్నయ్య సెంట్రల్ పిల్లర్ అయిపోయాడు ఇంట్లో. అంటే నాన్నగారు కూడా ఇంటికి సంబంధించిన బాధ్యతలు నాన్నగారు కూడా పట్టించుకునేటువంటి అవసరం లేకుండా తను సోలో ఇదిగా అయిపోయాడు. అందుకే చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేయటం కాడి నుంచి నా పెళ్ళి చేయటం కాడి నుంచి అంతా కూడా మా అన్నయ్య చేశాడు. సో మా అన్నయ్య పెళ్ళి తర్వాత మా వదిన, వాళ్ళిద్దరూ నాకు ఎలా ఉంటుందంటే, మాకైతే ఫీలింగు మా అన్నయ్యని చూస్తే నాకు మా నాన్న అనే ఫీలింగే వస్తుంది. మా ఇద్దరి మధ్యలో గ్యాప్ 4 years. బట్ స్టిల్ మా అన్నయ్యని చూస్తే నాకు ఫాదరే తప్ప నాకు అన్నయ్య. అందుకని అన్నయ్యలు అంటే జనరల్గా కొంచెం చనువు ఎక్కువ ఉంటుంది. ఏంటి అని సరదాగా మాట్లాడుకుంటాం. నేను అన్నయ్యతో అంత సరదాగా ఉండను, చాలా తక్కువ సార్లు ఉంటాను. విపరీతమైన గౌరవం నాకు అన్నయ్య అంటే, ప్రేమ, చాలా ప్రేమ. నాకు ఒక ఫాదర్లీ ఫీలింగే ఉంటుంది అన్నయ్యని చూస్తే. అలాగే మా వదిన కూడా ఎట్లా ఉంటుందంటే, మా అన్నయ్య మమ్మల్ని ఎలా చూసుకుంటాడో మా వదిన ఒక మదర్లాగా చూసుకుంటుంది తప్ప, షీఈ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫీమేల్ మా వదిన. సో నాకు ఎప్పుడు కూడా మా వదిన అన్నయ్యని చూస్తుంటే ఒక మదర్ ఫాదర్ చూసిన ఫీలింగ్ ఉంటుంది. సో ఆయన్ని ఎలా నిర్వచించాలి, ఎలా చేయాలంటే, ఇంకా అలాంటి బ్రదరు, అలాంటి బాధ్యతలు తీసుకునే వ్యక్తి చాలా రేర్గా ఉంటారు. చాలా ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. ఇది కాకుండా ఏంటంటే, ఆయనకి ఒక మాట చెప్పినా లేకపోతే ఒక ఇచ్చేసినా ఆ పని అయ్యేదాకా విశ్రాంతి అని ఉండదు ఆయనకి. మేము ఇవాళ సపోజ్ పెద్ద పనులు కాదు, చిన్న పనులు ఏదైనా ఉంటే అవి కూడా తనే చేస్తాడు ఒక్కోసారి. ఇంకా అవి చెప్తే మాకు ఎప్పుడైనా పిల్లలకి ఏదైనా స్కూల్కి సంబంధించి, కాలేజీలకు సంబంధించి, మా చుట్టాల పిల్లలు ఎవరికన్నా సరే ఎక్కడ అడ్మిషన్ కావాలంటే అసలు ఆయన అడగం మేము. ఆయన కానీ తెలిస్తే మమ్మల్ని తిడతాడు. ఎందుకు మీరు నాకు చెప్పొచ్చు కదా. మేము కొంచెం కష్టపడవచ్చు వస్తుంది. మా వాళ్ళు ఎవరైనా మంచి స్కూల్లో రావాలని కన్నా కుదరకపోవచ్చు ఒకసారి. అది నాకు చెప్పొచ్చు కదా, నాకున్న ప్రయత్నంలో, నాకున్న పరిచయాలు నేను చూడొచ్చు కదా, నాకు చెప్పొచ్చు కదా. అలాంత చిన్న పనులు కూడా తను చేస్తాడు. అంటే రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత తీసుకోవటం అనేది ఎవరన్నా చెప్పాలంటే అన్నయ్య ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. హక్కులు అందరూ తీసుకుంటారు, హక్కులు అందరూ అనుభవిస్తారు, కానీ బాధ్యతలు తీసుకోవటం అనేది కొంతమందికి కుదురుతుంది. సో ఆయనంత బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఏ విషయంలో సరే. అలాగే సమాజం పట్ల బాధ్యత, ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టినాయండి, పొలిటికల్గా రాజకీయంగా ఆయన చేసే సర్వీసెస్ కానివ్వండి, చాలా ఇది ఎప్పటికైనా సరే అండి. అలాంటి వ్యక్తి ఒక ఆదర్శవంతమైన వ్యక్తి మా అన్నయ్య మాకు. అది అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ వాట్ ఎవర్. మీ అభిరుచుల గురించి చెప్పండి సార్. కానీ ఈ ప్రశ్న ఎందుకో నాకు మేడంని అడగాలనిపిస్తుంది. సార్ అభిరుచులు మీ మాటల్లో. సార్కి ఏమంటే బాగా ఇష్టం? బుక్స్ రీడింగ్, పిక్చర్స్ బాగా చూస్తారు. బయటికి వెళ్ళి చూడరు కానీ డివిడీస్ తెచ్చుకొని బాగా చూస్తారు. ఇంకేమైనా ఉన్నాయా సార్? హస్గేటివ్ ఇష్టం. ముఖ్యంగా మేడంతోనా సార్? పద్మతో అయినా, పిల్లలతో అయినా, ఫ్రెండ్స్తో అయినా, పరిచయస్తులతో అయినా. పరిచయం అంటే చెప్పచ్చు కదా, నేను బుక్స్ రీడింగ్ ఎక్కువ చేస్తాను, నాకు ఆర్ట్ అంటే ఇష్టం, లేకపోతే అని నాకు హస్కులు కొట్టడం ఇష్టం బాగా. డేలో ఎక్కువసేపు ఎంజాయ్ చేయటం ఇష్టం. ఫ్రెండ్స్ ఉంటే కబుర్లు వేసుకొని జోకులు చెప్పుకుంటే ఇష్టం. అన్నయ్యతో ఉన్న అట్లాగే ఉంటాను, ఇంట్లో వాళ్ళతో అలా ఉంటాను. అందుకని దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది నా కంపెనీని ఇష్టపడతారు. కారణం ఏంటంటే నాకు ఏదో వాళ్ళు ఇష్టపడాలని కాదు, నేను అలా ఉండటం వల్ల అందరికి ఇష్టం. నేనంటే నా వస్తే కొంచెం మాట్లాడుకోవచ్చు, సరదాగా ఉండొచ్చు అనే ఫీలింగే వస్తాను అందరికీ. అదేవిధంగా మేడం అభిరుచులు మీ మాటల్లో. పద్మకి యూజువల్గా తను మంచి డ్రెస్ వేస్తుంది, చీరలు బాగా. అంటే తన అభిరుచులన్నీ కూడా నా జోబుకి చిల్లు పెట్టే అంత అద్భుతమైన అభిరుచులు. అంటే తన డ్రెస్సెస్ చాలా ఇష్టం, తనకి మంచి డ్రెస్సులు వేస్తుంది. తర్వాత మ్యూజిక్ అంటే చాలా మంచి ఇష్టం, సినిమాలు బాగా. తను యాక్చువల్గా అన్నయ్య ఫ్యాన్. పెళ్ళికి ముందు అన్నయ్య ఫ్యాన్. అన్నయ్య ఆల్బమ్స్ అవి తయారు చేసేది. వాళ్ళది మధ్యతరగతి ఫ్యామిలీ అనమాట. అందుకని చెప్తున్నా కదా, ఏదన్నా వాల్యూస్ అంటే మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి, ఆ చిన్న ఇంట్రెస్ట్లే. సో అన్నయ్య ఆల్బమ్స్ తయారు చేయటం అలాగా. సో అన్నయ్య ఫ్యాను. సో తనకి ఆ సినిమాలు అంటే విపరీతం ఇష్టం. ఫ్రెండ్స్ తోటి, తనకున్న ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది, వాళ్ళతోటి స్పెండ్ చేయటం కానీ. తర్వాత ఎన్నిటికంటే మించి తనకి బిగ్గెస్ట్ అభిరుచి నేనే.
సో ఎక్కువసేపు నా కంపెనీ కోరుకుంటూ ఉంటుంది, అది నాకు కుదిరి చావట్లేదు. రోజంతా ఇస్తే హ్యాపీగా ఉంటుంది ఆవిడ, కానీ నాకు బయటికి వెళ్ళి కొంచెం ఫ్రెండ్స్తో కూడా తిరగాలంటుంది. కానీ సో బయటికి వెళ్తే ఎప్పుడు వస్తారు ఇంటికని మొదలెడుతుంది. ఏదో ఒక చెప్పి అబద్ధం చెప్పి మొత్తానికి వస్తానని చెప్పి వస్తాను. సో ఈ స్పెండ్ చేయటం నా కంపెనీ తనకు చాలా ఇష్టం. సో అది నేనే తనకు పెద్ద అభిరుచి. పద్మ గారు మీ భార్య అయినందుకు మీరు ఎంతో గర్వించదగ్గ సందర్భాలు చాలా ఉండుంటాయి, అందులో కొన్ని. ఆ క్వశ్చన్లోని చిన్న ఆల్టరేషన్ అంటే గర్వపడే కాదు, సంతోషపడే అన్నమాట. అంటే తను ఒక రకంగా ఓవర్ పొసెసివ్. నేను తప్ప తనకి ఇంకా వేరే ఇదేం లేదు. నాకు కంఫర్ట్గా ఎలా ఉండాలి, లేకపోతే నాకు ఏమాత్రం చిన్న అసౌకర్యం కూడా కలగకూడదు అనే విషయంలో తను తీసుకునే కేర్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో అయితే ఇంచుమించు 75% 80% నేను పట్టించుకోను. అందుకని నాకు ప్రొఫెషన్ ఉంటుంది కొంత. పిల్లలతో ఆ టైంలో నేను ఫ్రీగా ఉన్నప్పుడు పిల్లలతోటి చదువుతున్నారా, మీరు చేస్తున్నారా, అలా ఉన్నారా అని వాళ్ళని అట్లా ఇబ్బంది పడకుండా నేను వాళ్ళతో ఎక్కువ సరదాగా ఉంటాను. సో మిగతా వాళ్ళని స్కూల్లో చేర్చడం కాడి నుంచి వాళ్ళ డే టు డే ఎట్లా చేస్తారో అంతా ట్రాక్ డౌన్ చేసుకుంటుంది తనే. పిల్లల చదువుల కాడి నుంచి మొత్తం అన్ని విషయాలు తనే చూసుకుంటుంటుంది. తర్వాత నాకంటే ఒక మ్యాక్సిమం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక పిల్లల బాధ్యతలు సమానంగా స్వీకరించాలి. కానీ నేను యాక్చువల్లీ పిల్లల బాధ్యతలు చాలా తక్కువ తీసుకుంటాను, తనే ఎక్కువ తీసుకుంటుంది. సో ఆ విధంగా తను నాకు విపరీతమైనటువంటి స్పేస్ ఇస్తుంది, కంఫర్ట్, నాకే ఇబ్బందులు అనుకున్నాను. సో ఆ విషయంలోనూ తర్వాత తను నా మీద చూపించే లవ్ అండ్ అఫెక్షన్కి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ ఐ మోస్ట్ లక్కీ ఫెలో హ్యావింగ్ సచ్ ఏ నైస్ వైఫ్. అదేవిధంగా మేడం మీకు సార్లో నచ్చేది మంచి క్వాలిటీ మీరేం చెప్తారు? నచ్చనేది ఎక్కువ చెప్తుంది, నచ్చేది తక్కువ చెప్తుంది. నాగబాబు గారిలో మీకు బాగా నచ్చినవి నచ్చనివి చెప్పే కదమ్మా. నచ్చని ఎక్కువే ఉంటాయని నా ఉద్దేశం. ఏమున్నాయి నచ్చినవి? నచ్చిన ఎక్కువ కోపం ఉంటుంది, అది నచ్చదు. పిల్లల్ని నన్ను బాగా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. అది ఏ భర్తలో చూసుకుంటాడు. అది నచ్చేది ఏముంది దానికి? చెప్పు, సరిగా చెప్పు. కొంచెం జనాలు చెప్పు నా గురించి, కొంచెం మరి పాజిటివ్గా చెప్పు. కొంచెం నెగిటివ్గా ఉంటే మనం ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుందాం. ఆయన నవ్వు ఇష్టం అండి చాలా. ఆయన ఉంటే చాలా జోవెల్గా ఉంటుంది, చాలా బాగా నవ్విస్తారు. అందరూ మా ఫ్యామిలీ అందరూ కూర్చున్నప్పుడు కూడా ఆయన చాలా జోక్స్ వేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా కష్టం ఉన్నా తెలియకుండా ఉంటుంది ఆయన ఉంటే. ఈయన ఎక్కడైనా షూటింగ్లకి ఎక్కువ రోజులు వెళ్ళినా నేను ఉండలేను. అంటే కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు మేడం నాగబాబు గారు? బాగా తిడతారు. నేను కామ్గా ఉంటాను, ఏముండదు. ఇది అబద్ధం. ఎలా ఎదురు జనాలు ఎట్లా అయిపోయారు ఇసురా. ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా పోతుంది. కోపం కోపం వస్తుందా సార్? అయ్యో కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? నేను తిడతాను. చిన్న యుద్ధం అవుతుంది. ఇంకొంచెం సేపు తర్వాత తను బాగా రేజ్ అయినప్పుడు నేను సైలెంట్ అయిపోతాను. ఏదో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి కదా. నేను కాంప్రమైజ్ అవుతాను, ఒకసారి తను కాంప్రమైజ్ అవుతుంది, వైస్ వర్సా. చందమామలో జీవించాను కదా, చందమామ క్యారెక్టర్ నా లైఫ్లో. నేను నిజంగా అట్లాగే ఉంటాను పిల్లలతో. సో అబ్బాయిని చూడమంటే ఆ సినిమా చూడమన్నారు. సెల్ఫ్ అనాలిసిస్ నేను అంత మంచిది కాదు.